తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2023 కదా, వీళ్ళవి కూడా 4 నెలలు దీనిలో ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే మొత్తం 3,50,520. 3,50,520. ఇందులో తెలంగాణ వచ్చే నాటికే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 70,000 కోట్లు. అది తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు మాత్రమే. ఇది నేను చెప్తలేను కదా, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బాజాప్తా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానం. అడిగింది బీజేపీ ఎంపీ, చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నువ్వెందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? అసలు నీకు పాలన చేతనైతలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యావరేజ్ గ్రోత్ రేట్ 15%, SOTR రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల వృద్ధి రేటు 15%. నువ్వు వచ్చినాక ఎందుకు పడిపోయింది? ఎందుకు తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి? ఉదాహరణకు నిన్ననే కాగేదో రిలీజ్ చేసినట్టుంది. సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 2025లో కాగ్ ఇచ్చిన రిపోర్టు ఈ నెలలో -5 GST వృద్ధి రేట్, ట్యాక్స్ రెవెన్యూ -5. ఇండియాలో 28 రాష్ట్రాల్లో చివరి నుంచి 4వ రాష్ట్రం. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు సెప్టెంబర్ నెలలో -5 2025. ఇగో ఇది సెప్టెంబర్ 2024 +1. మరి అదే బీఆర్ఎస్ టైం సెప్టెంబర్ 2023 +33%. ఇండియాలో టాప్ +33. ఇవి నా లెక్కలు కావు, కాగు లెక్కలు, కాగు రిపోర్ట్. నేను నా సొంతం ఏం చెప్తలేను. వెబ్సైట్లో పోయి కాగులో కొడితే వెళ్తాయి. +33%. ఎందుకు తిరోగమనం అవుతుంది? నీ హైడ్రా వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల, నీ భూదందాల వల్ల, నీ వేధింపుల వల్ల, నీ వసూళ్ల వల్ల. ఇలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, GST తగ్గింది, రోడ్ ట్యాక్స్ తగ్గింది. ఎందుకు తగ్గుతున్నాయి? అది రివ్యూ చేసుకో. కేసీఆర్ గారి పాలనలో రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం 1,24,000 నుంచి 3,47,000 కోట్లకు 3,47,000కు పెరిగింది కేసీఆర్ పాలనలో. ఆల్మోస్ట్ దేశంలో అత్యధికం, భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా తెలంగాణ నిలిపింది కేసీఆర్. అసలు రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర రెవెన్యూ 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ 62,000 కోట్లు. మేము దిగిపోయే నాటికి 2,30,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం. అంటే 62ను 2,30,000 చేసిందంటే 4 రెట్లు పెంచాం. అందులో 2 కరోనా సంవత్సరాలు. 2 ఏళ్ళు కరోనా వచ్చిన 62,000 నుంచి 2,30,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మీ చేతికి ఇచ్చినాం కదా. 4 రెట్లు పెంచాం. మేమేమో 4 రెట్లు పెంచినాం 9.5 ఏళ్ళలో. 2 ఏళ్ళు కరోనా ఉండంగా. నువ్వు 2 ఏళ్ళలోనేమో డౌన్, మైనస్. ఇది నీ చేతగాంతనం. నీకు పాలన చేతనైతలేదు. అది ఇడిచిపెట్టి చిల్లర మాటలు మాట్లాడతావు. కేసీఆర్ గారిని పట్టుకొని ఏమంటావు నువ్వు? హైదరాబాద్కి ఏం చేసిండ్రు? అసలు హైదరాబాద్ కేసీఆర్ ఏం చేసిండో చెప్తా విను ఒకసారి. లిస్ట్ అంతా చదువుతా. నువ్వు ఏం చేసినా హైదరాబాద్ పైన కేసీఆర్ ముద్రను చెరిపేయడం నువ్వు కాదు కదా, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అసలు నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన ఎవరు కట్టినరు? నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా? రోజు పొద్దున నీ ఇంటికి పోయేటప్పుడు ఎడమ చేయిన కనబడే టీ హబ్ కానీ, నువ్వు పోతున్న స్టీల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టింది కాదా? ఎవరు కట్టినరు? అసలు ఏమనంటే ప్రగతి భవన్ అంటాడు. మరి నువ్వెందుకు కడుతున్నావు నాయన? ఆ ప్రగతి భవన్లో ఇప్పుడు ఉంటుంది నీ డిప్టీ సీఎమే కదా. ఈయన గారు ఇప్పుడు MCHRDలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కడుతుండు. నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? నువ్వెందుకు 100 కోట్ల రూపాయలతో MCHRDలో క్యాంప్ ఆఫీస్ కడుతున్నావు? అసలు అది స్టార్ట్ చేసింది 30 కోట్లు. అంచనాలు 3 అంతలు పెరిగి ఇప్పుడు 100 దాటుతుంది. అది దానికి రోడ్ వైండింగ్ చేస్తుండే. ఇంకా దీనికి సమాధానం ఏంది?
హైదరాబాద్లో నేనేమో చేసిన. అసలు కేసీఆర్ గారు ఆనాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఎస్టీపీలు కట్టిండ్రు హైదరాబాద్లో. హైదరాబాద్లో ముఖ్యంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని నాలాలను వృద్ధి చేయడం వల్ల ఇలా హైదరాబాద్లో వరదలు వచ్చినా నీళ్లు రాకుండా ఇలా చర్యలు తీసుకున్నది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్న ఒకరోజు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో మా మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వరద బాధితుల్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తాను సొంతగా ఆదుకోవడానికి వారికి నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి నన్ను తీసుకెళ్లారు. నన్ను తీసుకపోతే నేనే కిట్లు పంచిన సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 10-12 చోట్ల పంచిన. పొంగ పొంగ నల్లగుట్ట దగ్గర నాలా ఉండే. ఆ నల్లగుట్ట దగ్గర నన్ను ఆపి నాలా చూపించిండు సీనన్న. ఇగో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కనీసం ఈ నాలా పూడిక తీయలే బైసాబ్, అందువల్లనే ఆ పూడిక తీయకపోవడం వల్ల పొంగి ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి అని చెప్పి ఆనాడు స్వయంగా శ్రీనివాస్ యాదవ్ గారు నాకు చూపించారు. అంటే నువ్వట ఏమో చేసిన అంటావు, నీ ముఖానికి నాలాల పూడిక తీయలేను. మొన్న హైదరాబాద్లో వరదలకు కారణం పూడిక తీయకపోవడము. ప్రతి సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ వర్షాకాలం ప్రారంభానికి ముందు స్పెషల్ డ్రైవ్ తీసుకొని నాలాల్లో పూడిక తీస్తారు. నువ్వు ఆ పూడిక తీయ చేత కాలేదు, ఇలా వరదలకు కారణం నువ్వు. ఇంకా నేనట ఏదో చేసిన అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఒక్క ఉద్యోగమన్నా రిలీజ్ చేసినావా? అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నువ్వు ఇచ్చినావు కదా, ఒక్క నోటిఫికేషన్ ఒక్క డేట్ ప్రకారం ఒక్కటన్నా ఇచ్చినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిరుద్యోగ యువతీ యువకులకు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినవా? 2 లక్షలు ఎక్కడిచ్చినావో చెప్పు. దాని మీద ఎందుకో మాట్లాడవు. గాలి మాటలు తప్ప 6 గ్యారంటీల అమలు మీద మాట్లాడడం ముఖ్యమంత్రికి చేత కాదు. మొన్న మేము అడిగినాం అసెంబ్లీ పెట్టమని. అరే పెట్టవే 10 రోజులు అసెంబ్లీ 6 గ్యారంటీల మీద మాట్లాడదామంటే ఒక్కటే నాడు ఆదివారం అసెంబ్లీ పెట్టిండు, వాయిదా వేసుకొని పారిపోయిండు. 6 గ్యారంటీలు మాట్లాడదాం, జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడదాం, రుణమాఫీ మీద మాట్లాడదాం, రైతు బంధు మీద మాట్లాడదాం, పంటల బోనస్ మీద మాట్లాడదాం, అనేక ప్రజా సమస్యలు ఉన్నాయంటే ముఖం చెల్లక సమాధానం చెప్పే చేతగాక ఒక్కరోజు అసెంబ్లీ పెట్టుకొని వాయిదా వేసుకొని పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమనంటే వ్యక్తిగత హననాలు విచిత్రంగా ఉంటాయి. అంత ఈయన మాటలు ఎట్లుంటాయంటే వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా ఉండదు. మా మీద పడి ఏడుస్తాడు పొద్దుగాలు లేస్తే. నువ్వు ముఖ్యమంత్రివి, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు, ఏం చేసినావో ప్రజలకు చెప్పు, మంచి ఏం చేసినావో చెప్పు అంటే ఎంతసేపు బీఆర్ఎస్ మీదనో కేటీఆర్ గారి మీదనో కేసీఆర్ గారి మీదనో మా మీద పడి ఏడవడం తప్ప పేద ప్రజల కన్నీళ్లు తుడిచే ప్రణాళిక ఒక్కటన్నా ఉందా? ఆనాడు వరదలు వస్తే కామారెడ్డి పోయి చూసి వచ్చినావు. 2 నెలలు తట్టడి మట్టి తీసిండ్రాడా? ₹1 సాయం చేసిండ్రా పంట నష్టమైన వాళ్ళకు? మాటలు తప్ప నీ ఏమైనా చేష్టలు ఉన్నాయా? ఏనాడన్నా మాట మీద నిలబడ్డావా? అంటే పార్టీలు అందరినీ దొక్కుకుంటా మీ పైకి వచ్చినా నువ్వే చెప్తాడు, నేను చెప్పలే. ఆయన పాట ఉంటుంది, ఆయన మాటలు కూడా ఉంటాయి. తొక్కుకుంటా తొక్కుకుంటా పైకి వచ్చిన నీ స్టైల్ ఏంది? మందిని దొక్కడం, మాట తప్పడం. ఇది రేవంత్ రెడ్డి నైజం. రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఏదన్నా ఒక టైటిల్ ఇవ్వాలంటే మందిని దొక్కుడు, మాట తప్పుడు రేవంత్ నైజం. ఇంతకు మించింది ఏమైనా ఉన్నదా? దాన్ని ఎందుకు ఇంకా మాకు ఆపాదించే ప్రయత్నం చేస్తాడు చిల్లర మాటలతోని. పాపం ఫీజు రియంబర్స్మెంట్ గురించి 2 ఏళ్ళకెళ్ళి కాలేజీ వాళ్ళు బతిలాడుతున్నారు. నిన్ను దండం పెట్టిండ్రు, దరఖాస్తు పెట్టిండ్రు, నీ ఇంటి చుట్టూ తిరిగిండ్రు, నీ మంత్రులను బతిలాడిండ్రు, నీ అధికారులను బతిలాడిండ్రు. పాపం వాళ్ళు కాలేజీలు నడిపే పరిస్థితిలో లేరు. లెక్చరర్ల జీతాలు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితి వచ్చింది. చివరికి సమ్మెకు పోతామంటే వాళ్ళ మీద గుండాగిరి, వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ ఉంటాడు. ప్రశ్నించే వారి మీద పగబట్టడం. నీ ఫెయిల్యూర్స్ను ఒకవేళ ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షం మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. బీఆర్ఎస్ బకాయిలు పెట్టింది అంటాడు. నేను ఇంకో మాట అన్నట్టున్నాడు, 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయని అబద్ధాలు చెప్తుండ్రు, కేవలం 3,600 కోట్లు ఉన్నాయని నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మాట్లాడదామా దాని మీద? బహిరంగ చర్చకు సిద్ధమా? దాదాపు 8,000 కోట్లకు పైగా ఉన్నాయి. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వము కరోనా వచ్చినా, కష్టం వచ్చినా,
20,508 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది. 20,508 crores we have paid for fees reimbursement. అరే నువ్వు 2 రూపాయలు ఇవ్వపోతే నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఇవ్వలేను.